నమస్తే అండి. నా పేరు శివజ్యోతి. నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మా గురువుగారైన పర్వత నారాయణాచార్య గారి పాదపద్మకు నమస్కారములండి. ఈరోజు పురంధరదాస్ గారు గురించి, కనకదాస్ గారి గురించి, శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి రోజు కథలు చెప్తున్నారు కదండి. ఆ కథలు పెడుతున్నాను కదా. ఈరోజు కథలో శ్రీకృష్ణదేవరాయలు గారికి మరణం సంభవిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు కదండి. ఆ దోషం పోవడం కోసం ఆయన రాజు కింద తప్పుకొని వ్యాసతీర్థుల వారిని రాజు కింద నియమిస్తారండి. ఆ రాజు కింద నియమించినప్పుడు ఈ శ్రీకృష్ణదేవరాయలు మామూలు పౌరుల్లా ఉంటారు. ఇప్పుడు ఆ దోషం పోతుందండి. ఆ దోషం పోయాక మళ్ళీ తిరిగి రాజ్యాన్ని వ్యాసతీర్థుల వారు శ్రీకృష్ణదేవరాయలు గారికి తిరిగి రాజ్యాన్ని ఇస్తారండి. అక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది. ఆ రాజ్యం ఇచ్చేసాక ఏం జరుగుతుంది, కనకదాస్ గారు ఎలా ఉడిపి వెళ్ళారు, కనకన కిటికీ గురించి అన్నీ ఈరోజు కథలో చెప్పారండి మా గురువు గారు. వినండి. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. వ్యాసరాయల వారు వ్యాస సముద్రం నిర్మాణ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొద్ది రోజులు రాజ్యాన్ని పరిపాలించి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని తిరిగి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలకి ధారాదత్తం చేశారు. మళ్ళీ ఆయనకి అప్పగించారు. అంటే లోకంలో అపారమైన ధన సంపద కలిగినటువంటి రాజ్యాన్ని ఉచితంగా లభిస్తే తిరిగి మళ్ళీ అప్పగించే వాళ్ళు ఉండరు. కానీ శ్రీ వ్యాసతీర్థుల వారు అంతకుముందు తిరుమల మహాక్షేత్రం యొక్క అపారమైనటువంటి ధన సంపద ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని మళ్ళీ వైష్ణవులకు యథాప్రకారంగా అప్పగించినటువంటి మహనీయులు. ఎందుకంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు, దేనిపైన ఆశ లేనటువంటి వారు. వారు సాక్షాత్తు దేవతలు. మళ్ళీ ఇప్పుడు రాజుగా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్నారు. వ్యాసరాయల వారు వారికి రాజగురువుగా ఉంటున్నారు. కనకదాసుల వారు ఒకసారి వాళ్ళ గ్రామంలో తాను నిర్మించినటువంటి ఆదికేశవ స్వామి దేవాలయం దగ్గర నిలబడి ఉన్న సమయంలో కృష్ణుడు గోపాల బాలుడు ఎదురుగా దర్శనమిచ్చి వెంటనే పరుగున దేవాలయం లోపలికి గర్భాలయంలోకి చేరి తలుపులు వేసేసుకున్నారు. అప్పుడు కనకదాసుల వారు అద్భుతంగా గానం చేస్తారు. స్వామి, నాతో ఆటలాడుతున్నావా? నీ దర్శన భాగ్యం ఇవ్వకుండా లోపల దాక్కుంటావా అని చెప్పి ఆ తలుపులు తెరిచి నాకు దర్శనం ఇయ్యి అని స్తోత్రం చేస్తూ మీకందరికీ వచ్చిన కీర్తనది. బాగిలను తెరెదు సేవయను కొడు హరియే, బాగిలను తెరెదు సేవయను కొడు హరియే, ಕೂಗಿದರು ಧ್ವನಿ ಕೇಳಲಿಲ್ಲವೇ ನರಹರಿಯೇ, బాగిలను తెరెదు. తలుపులు తెరిచి సేవను అనుగ్రహం చేయవయ్యా. కూగిదరు అంటే పిలిచినా, గొంతెత్తి పలికినా నీకు నా ఆర్తనాదం వినిపించడం లేదా? కూగిదరు ధ్వని కేళలిల్లమే, నీకు ఆర్తనాదం వినిపించలేదా? నా ప్రార్థన వినిపించలేదా అని చెప్పి ఆయన ఎలుగెత్తి కీర్తన పాడారు. అప్పుడు మళ్ళీ తలుపులు తెరుచుకొని కృష్ణుడు మళ్ళీ దర్శనం ఇచ్చాడు. అంటే అటువంటి భక్త శిఖామణి కనకదాసుల వారు. అంతేకాదు, మరొక కీర్తన అంటారు, అంటే కళ్ళతో తన ఊరు నుండే, తాను ఉన్న తోట నుండి వైకుంఠాన్ని దర్శించినటువంటి మహనీయుడు. ఆ పాట కూడా మీకు అందరికీ నేర్పించడం జరిగింది. ಇಷ್ಟು ದೀನ ಈ ವೈಕುಂಠ, ಎಷ್ಟು ದೂರವು ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ, ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ಸೃಷ್ಟಿಗೀಸನೆ ಶ್ರೀರಂಗಸಾಯಿ. ಇಷ್ಟು ದೀನ ಈ ವೈಕುಂಠ, ಎಷ್ಟು దూరవు ఎన్నుతలిద్దే. ఇಷ್ಟು దిన అంటే ఇన్ని రోజులు ఈ వైకుంఠం చాలా దూరంలో ఉంది అనుకుంటూ ఉండేవాడిని. కానీ దృష్టితో చూస్తే, కళ్ళతో చూస్తే ఎదురుగా ఆ వైకుంఠం దర్శనమిస్తోంది. నేను వైకుంఠాన్ని దర్శించాను
అని ఆ మొత్తం కీర్తన ఆయన పాడతారు. ఎంతో దూరం ఉందనుకున్నాను, కానీ ఇక్కడే ఉంది. అంటే చూచే వాళ్ళకు వైకుంఠం సమీపంలో ఉంది. అంటే భగవంతుడు వెన్నంటే ఉంటాడనే దాంట్లో మా మాటకు ఇది తార్కాణం. ఆయన వెనక ఉన్నాడు, ముందు ఉన్నాడు, పక్కా ఉన్నాడు, ఇరుపక్కలా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. కానీ చూచే కళ్ళు ఉండాలి, అర్థం చేసు. అందుకనే ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. ఆ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి ఎలా దర్శనమిచ్చినటువంటి సంఘటనలు, సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి కనకదాసుల వారు భూలోకం నుండే, తన ఊరి నుండే, తన ఇంటి నుండే, తాను ఉన్న చోటు నుండే వైకుంఠాన్ని దర్శించి వర్ణించినటువంటి అద్భుత కీర్తన. అటువంటి మహనీయుడు. ఒకసారి ఆయన ఉడిపికి వెళ్ళారు. ఉడిపి క్షేత్రానికి వెళ్ళి దర్శిద్దాం అనుకుంటే ఆ లోపల అర్చకులు ఆయనకి లోపలికి అనుమతి ఇవ్వలేదు. అయితే ఆయన బయటే ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దేవాలయానికి వెలుపల నుంచే భజన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అయితే మరి కృష్ణుడు అటువంటి భక్తుడిని దర్శించకుండా, అతనికి దర్శనం ఇవ్వకుండా ఉంటాడా? ఎందుకంటే ఉడిపి కృష్ణుడు భక్తపరాధీనుడు, భక్తవత్సలుడు, కరుణా సముద్రుడు. వెలుపల దేవాలయం వెలుపల తిరుగాడుతూ పాటలు పాడుతున్నటువంటి ఆయనకు ప్రస్తుతం కనకదాసుల వారు పడమర గోడ వెనకాల ఉన్నారు. అంటే బయట స్వామివారి విగ్రహం తూర్పు వైపు ఉంది, ఈయన వెనక వైపు నిలబడి ఉన్నాడు. మరి అటువంటి ఆయనకి దర్శనం ఇవ్వాలి, అర్చకులు లోపలికి అనుమతి ఇవ్వలేదు. కానీ భగవంతుడు ఆయనకి దర్శనం ఇవ్వాలనేటువంటి కోరికతో తాను పడమరకు తిరిగాడు. అంటే తూర్పు వైపున ప్రతిష్ఠింపబడిన విగ్రహం పడమరకు తిరిగింది. తిరగగానే ఎదురుగా ఉన్న గోడ చీలింది. అంతే గోడ బయట ప్రాకారం అక్కడ కూడా చీలింది. అప్పుడు బయట నిలబడినటువంటి కనకదాసుకు గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఆ ఉడిపి కృష్ణుడు అద్భుతమైన దర్శనం ఇచ్చారు. కనుక ఈ రోజుకి కూడా ఆ గోపురం దగ్గర కనకన కిటికీ, అంటే కనకదాసు వారి కిటికీ, అంటే కనకదాసుల వారు ఆ కిటికీ నుండి దర్శించాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. కనకన కిటికీ అని రాయబడి ఉంది. అక్కడ నుండి లోపలికి చూడాలి మొదట, తర్వాత లోపలికి వచ్చి దర్శనం చేయాలి. కనుక ఈ రోజుకి కూడా ఆ కిటికీలో దానికి 9 రంధ్రాలు, ఆ రంధ్రాల్లో నుంచే చూడాలి స్వామివారిని. అటువంటి మహనీయుడు కనకదాసుల వారు. అందువల్లనే ఈ రోజున మనం ఉడిపిలో ఆ గోపురం వెలుపల కనకదాసుల వారి యొక్క శిలా విగ్రహం, ఆ కనకదాసు వారి మంటపం దర్శించడానికి మనకు అవకాశం ఉంది. అటువంటి మహాక్షేత్రంలోనే మనం రాజాంగణంలో మరి గత నెల వైభవపేతంగా 219 కీర్తనలు గానం చేసి స్వామివారికి సమర్పించి రావడం జరిగింది. అంటే ఇది జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మధురమైనటువంటి ఘట్టం. ఉడిపి కృష్ణుడు సాక్షాత్తుగా అక్కడ నిలబడినటువంటి దేవస్థానం. స్వామివారు నిరంతరం అనుగ్రహం చేస్తూ ఉంటారు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సగుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. హరి అను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ. హరి నీ నామ మహాత్మ్యము, హరి హరి పొగడంగ వశమే, హరి శ్రీకృష్ణ. ఆ రీతిగా అందరికీ ఆత్మబంధువు, కరుణా సముద్రుడు శ్రీ కృష్ణ పరమాత్మ ఉడిపి కృష్ణుడు. కనుక ఆ రీతిగా కనకదాసుల వారు కొన్ని వందల కీర్తనలు రచించారు. ఆయన కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి. రెండవది, ఆయన ఎప్పుడు ఏకనాదం మీటుకుంటూ పాడుతూ ఉండేటువంటి వారు. ఆయన కీర్తనలు అంత సులభంగా అర్థమయ్యేవి కూడా కావు. అవి పొడుపు కథల్లాగా ఉండేవి కొన్ని పాటలు ఉన్నాయి. అలాగే కీర్తనలు కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి. సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశ. ద్వాపర యుగంలో విదురుడుగా ధర్మరాజుగా 2 అవతారాలను పొందారు యమధర్మరాజు.
యమధర్మరాజు ద్వాపర యుగంలో 2 రూపాలు, ఒకటి ధర్మరాజుగా, రెండవది విదుర మహాశయుడిగా. కాబట్టి కలియుగంలో ఆయనే కనకదాసుగా అవతరించారు. అటువంటి మహానుభావుడి యొక్క చరిత్ర యథాశక్తి యథామతి మనం ఈరోజు వినడం జరిగింది. వారి యొక్క సమాధి కూడా వారి సొంత గ్రామంలో ఈరోజు కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక వ్యాసరాయల వారు తమ శిష్యుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకు అనేక మార్లు చెప్పారు. ఏమని? పురంధరదాసు చాలా నిరాడంబరంగా జీవిస్తుంటాడు, ఆయన చాలా వైరాగ్యమూర్తి, ఆయనకి ఏ కోరికలు లేవు, ధన కనకాల పైన ఆయనకి ఆశ లేదు అని చెప్పి అనేక సార్లు చెప్పారు. ఒకసారి పురంధరదాసుల వారు విజయనగరం వచ్చారు. పురంధరదాసుకు కృష్ణదేవరాయలకి ఇద్దరికీ ఒకే గురువు వ్యాసతీర్థుల వారు. కాబట్టి వ్యాసతీర్థుల వారు దర్శించాలని పురంధరదాసుల వారు విజయనగరం వచ్చారు. ఆయన రోజువారీ కార్యక్రమం భిక్షాటన, అంటే మధుకర వృత్తి. మధుకర వృత్తి అంటే అడుక్కోవడం కాదు. మధు అంటే తేనె, కర అంటే తయారు చేయటం. మధుకర వృత్తి అంటే తేనెను తయారు చేసే వృత్తి అని అర్థం. ఆ వృత్తి పైన ఆయన కీర్తన కూడా రచించారు. మధుకర వృత్తి ఎన్నదో బలు చెన్నదో, మధుకర వృత్తి ఎన్నదో పదుమనభన పద పదుమ మధుపవెంబ, మధుకర వృత్తి ఎన్నదో. మధుకర వృత్తి అంటే తేనెను తయారు చేసే వృత్తి నాది. ఈ తేనె ఎక్కడ ఉంటుంది? పద్మంలో ఉంటుంది. ఎక్కడుంది ఆ పద్మం? పద్మనాభుడి యొక్క పాద పద్మంలో ఆ పద్మాలు ఉన్నాయి. అంటే భగవంతుడి యొక్క పాదములను పద్మాలతో పోలుస్తారు. కాబట్టి భగవంతుడి యొక్క పాద పద్మములలో ఉన్నటువంటి మధువును సేకరించి జనానికి అందించే వృత్తే మధుకర వృత్తి. ఆ వృత్తి ఎవరైనా చేయొచ్చు. ఎలా చేస్తారు? కాలిగే గెజ్జె కట్టి నీలవర్ణన గుణ ఆలాపిసుతబలు ఓలగ మడువంత, మధుకర వృత్తి ఎన్నదు. కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, తంబూర తీసుకొని, చేతుల్లో చిటికలు పెట్టుకొని నర్తన చేస్తూ భగవంతుడిని ఎవరైతే గానం చేస్తారో అప్పుడు ఆ తేనె తయారవుతుంది. భగవంతుడి యొక్క పాదపద్మముల పైన ఉన్నటువంటి మనసు ఆ విధంగా స్వామివారి యొక్క ఆ తేనెను సేకరించి లోకానికి అందించడం అని ఈ విధంగా. కనుక పురంధరదాసుల వారిని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండేవారు కృష్ణదేవరాయలు. వ్యాసతీర్థుల వారు కృష్ణదేవరాయలు వింటూ ఉండేవారు. ఒకసారి పురంధరదాసుల వారు విజయనగరం వచ్చారు కదా, ఆయన భిక్షాటన చేస్తూ నేరుగా రాజప్రసాదం ముందు ఆ వీధిలో పాడుకుంటూ వెళ్తున్నారు. అంతఃపురం పైనుంచి చూచారు కృష్ణదేవరాయలు. తన వీధి ముందుగా వెళ్తున్నటువంటి దాసుల వారు ఆయన భిక్షాటన చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి భిక్ష వేయాలి. కాబట్టి తానే స్వయంగా, అంటే చక్రవర్తే స్వయంగా భిక్ష తీసుకుని వచ్చి దాసుల వారి యొక్క భిక్షాపాత్రలో వేశారు. వేస్తే మరి చక్రవర్తి వేసే భిక్ష ఎలా ఉంటుంది? సామాన్యులు మామూలుగా ఇంటి ముందు ఎవరైనా భిక్షాటనకు వస్తే ఏదో బియ్యము, కొద్దిగా డబ్బులు, కూరలు అవి వేస్తారు. కానీ మరి చక్రవర్తి వేసినటువంటి భిక్ష ఎటువంటిది? ఆయన బియ్యంతో పాటు, కూరలతో పాటు నవరత్నాలను కూడా ఆ భిక్షలో వేశాడు. పురంధరదాసుల వారు ఆ రోజు భిక్ష స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్రోజు కూడా, మర్రోజు కూడా అనగా 7 రోజులు వరుసగా అదే వీధికి వచ్చారు పురంధరదాసుల వారు. పురంధరదాసుల వారు వచ్చిన ప్రతిరోజు కూడా వారం రోజుల పాటు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలే భిక్ష వేశాడు. 8వ రోజున కృష్ణదేవరాయలు అడిగారు గురువుగారిని, వ్యాసతీర్థుల వారిని, గురువుగారు మీరు ఆ పురంధరదాసుల వారికి ఆశే లేదు, ధన కనకాల పైన ఆశ లేదని చెప్పారు, కానీ ఆయనకి చాలా ఆశ ఉందండి, నేను గమనించాను అన్నాడు.
ఎలా గమనించావు అని అడిగారు వ్యాసతీర్థుల వారు. నేను భిక్ష వేశాను, ప్రతిరోజు నేను నవరత్నాలతో భిక్ష వేశాను. కాబట్టి ఆ రత్నాల పైన, రాళ్లపైన, ఆ బంగారం పైన ఆయనకి చాలా ఆశ ఉంది. అందుకనే వారం రోజుల పాటు మా వీధికే వచ్చారు ఆయన. అయితే నేను విసుగు లేకుండా 7 రోజులు నేనే వేశాను భిక్ష. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా ఆశ ఉంది. ఆయన ఒకప్పుడు 9 కోట్లకు పడగలెత్తిన వాడే అయి ఉండొచ్చు. దాన్నంతా కూడా కృష్ణార్పణమని దానం చేశాడని మీరు చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయనకి చాలా ఆశ ఉంది. లేకపోతే 7 రోజులు నా రాజప్రసాదం ముందే ఎందుకు భిక్షాటం చేస్తాడు అని అడిగినప్పుడు, అప్పుడు సరే దాన్ని నిరూపణ చేస్తాను, అతను వైరాగ్యమూర్తి అని రాజుగారిని తీసుకొని చక్రవర్తి కృష్ణదేవరాయలు, గురువుగారు వ్యాసతీర్థుల వారు ఇద్దరు కూడా ఎక్కడైతే పురంధరదాసుల వారు బస చేసి ఉన్నారో ఊరి వెలుపల ఒక చిన్న గుడిసెలో ఉన్నారు. అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు కూడా. హరే శ్రీనివాస.